నమస్తే అండి. మీరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మాకైతే పొలం పనులు మొదలయ్యాయి. 10 రోజుల నుంచి మాకైతే అస్సలు ఖాళీ లేదు. చాలా కష్టంగా పనులు ఇష్టంగా జరుగుతా ఉన్నాయి. నేనొక్కదాన్నయితే నారు బెరుగుతున్నానండి. ఎందుకంటే మాకు శుక్రవారం రోజు 7 మంది మాత్రమే మనుషులొస్తామన్నారు. ఈ పొలం వర్కన్నా ఒకరోజు కంప్లీట్ చేద్దాం, రోజు చేయలేకున్నానని. చాలా కష్టంగుందండి. కుప్పలు దెబ్బ 20 సెంట్లు పాది నేనే నారు బెరికి 2 రోజులైతే యేసాను. మళ్ళీ ఈ రోజు నుంచి నారైతే బెరుగుతున్నానండి. మా సొంత పొలమే ఇదైతే. ఈ చేనొచ్చేసి కాపోల దగ్గర మా మామయ్య గొన్నాడు గాబట్టి దీన్ని కాపోల చేను అని అంటాము. కింద కాయలొచ్చేసి మా మరిది కాయలండి అవి. స్వామి శబరిమల ఎళ్ళున్నాడు ఇప్పుడైతే. 7 మంది ఎకరా ఎయలేరండి. అందుకని నేను 2 రోజుల ముందే నారు బెరుక్కుంటున్నాను. ఈరోజు, రేపు నారు బెరిగితే ఎల్లుండొచ్చేసి పనోళ్ళొచ్చి నారనేది యేస్తారు మనకి. ఆ రోజు శుభ్రంగా మనుషులున్నప్పుడే మనం పననేది చేపిచ్చుకోవాలి. ఈ పనులనేవి నాకు పెళ్ళికి ముందైతే అస్సలు చేత కాదండి. నేను పెళ్ళయ్యాకే పొలం పనులనేవి నేర్చుకున్నాను. మనకు జీవితం అనేది అన్నీ నేర్పిస్తదండి. ఇప్పుడైతే సాయంత్రం 5 అయింది టైము. ఇంకింటికెళ్ళాలి. నేను ఊరికెళ్ళినప్పుడు "నువ్వు పొలం పనులకెళ్తున్నావా" అని ఎవరైనా అడిగితే, "ఆ! చేసుకుంటాను మా చేలో పనులు" అని నేను ఎవరికైనా చెప్పానంటే ఎవరు నమ్మరండి. నిజంగా నీకు చేస్తున్నావు నువ్వు పొలం పనులు అని అంటారు. ఫస్టుల్లో అయితే కొంచెం నామోషీగా, కష్టంగా ఫీల్ అయ్యేదాన్నండి పొలం పనులు చేయడానికి. అప్పుడు తెలీదు గదా! ఇప్పుడైతే అలాంటివేమి లేదండి. నా పనుల వరకు నేను చాలా బాగా చేసుకుంటాను. ఇంట్లో పనులు గానీ, పొలం పనులు గానీ. నేను ఫస్ట్ పనికెళ్ళినప్పుడైతే ఒక్కరోజు చేశానండి. తర్వాత రోజు 3 రోజులు జ్వరం వచ్చేసింది. అస్సలు పైకి లేవలేకపోయాను. ఇంక నేను చేయలేనేమో ఈ పనులనుకున్నానండి. ఇప్పుడైతే ఏ పనైనా ఈజీగా చేసేస్తాను. నా వీడియో గానీ మీకు గానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ జాడంతా వచ్చేసి మన కయ్యే దున్నడం వల్ల వచ్చిందండి. అదేం